హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనం ఒక చిన్న వీడియో, ఒక మంచి విషయం తెలుసుకోవడానికి మనం ముందుకు వచ్చినాం. మీరంతా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇక మనం విషయంలోకి వెళ్దాం. మనకు అందరికీ ఉపయోగపడేటటువంటి ఒక మంచి విషయాన్ని మీ ముందు వస్తాను. ఇది నా యొక్క సొంత అనుభవంకు సంబంధించింది. ఆ విషయం ఏదో తెలుసుకుందాం. ఓకేనండి. ఇక ఏం లేదు, ఒకనాడు అయితే మనుషులకు మందు అంటే ఒక మందు పెడతారు, అది లోపల ఉండిపోతుంది, అది గడ్డగడుతుంది, ఈ వేరులాగా దిగుతుందని ఇప్పటి వాళ్ళు కానీ కొంతమంది చెప్తూ ఉంటారు, మనం వింటుంటాం. కానీ సైన్స్ నమ్మడం లేదు, పెద్ద పెద్ద డాక్టర్స్ కూడా నమ్మడం లేదు. కానీ ఈ నాటు వైద్య పద్ధతి ప్రకారంగా ఉన్న వాళ్ళు మాత్రం నమ్ముతుంటారు. దీన్ని బట్టి నాకేమర్థమైందనంటే, అసలు ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది. అయితే ఒకరు ఇలానే మందులు పోస్తారంట, లోపల మందు ఉంటే బయటకు వెళ్ళిపోద్దంట అంటే నేను వెళ్ళాను అన్నమాట. నా అనుభవం అన్నట్టుది. నేను వెళ్ళాను. అక్కడ ఆయన ఏం చెప్పినాడంటే, మంచి టైంకి వచ్చినారండి, మరి ఇట్లా పడుకోండి అని నన్ను ఇట్లా కింద పడుకోబెట్టి చూశాడనమాట. మీకు మందు ఉందా అన్నాడు. వాస్తవంగా నేను ఎలా ఉంటుందో చూస్తానికి మాత్రం వెళ్ళాను. మందు ఉందండి లోపల అని చెప్పాడు అనమాట. పర్వాలేదు, మరి ఎట్లా పోవాలి అన్నాను. అంటే ఆయన ఏమన్నాడంటే, నేను మందు పోస్తానండి, పోతుంది, పర్వాలేదు, ఇంకా బాధపడవలసిన పని లేదు, ఒకసారి రెండోసారి రావాలంతే అన్నాడు. పర్వాలేదు అని. ఆయన మరి మేకపాలు తెచ్చుకున్నావా అని అడిగినాడు. అయ్యో నాకేం తెలుసు అండి, ఇట్లా మీరు పోస్తారంట, చూస్తానికని నేను వచ్చినాను అన్నాడు. సరే, మేకపాలు మరి మా దగ్గర ఉన్నాయిలే, మీరు లేకున్నా నా దగ్గర ఉన్నాయన్నాడు. సరే, ఉంటే ఇంకేది పోస్తూ ఉన్నాను. మేకపాలు ఇన్నండి మేకపాలల్లో ఒక స్పూను పౌడర్ వేసి కలుపుతూ ఉన్నాడు. కలుపుతూ ఉంటే కలుపుతూ ఆయన ఏమంటున్నాడు అంటే, ఏమంటే తాగండి, ఇక తాగండి తాగండి అంటున్నాడు. ఎందుకంటే నేను ఆయుర్వేదంలో చాలా రకాల కొంత లోపలికి వెళ్ళి అన్ని విషయాలు తెలుసుకున్నాను కనుక ఆయన ఏం మందు కలుపుతున్నాడో మనకు అర్థమైపోతుంది, అది ఏమవుతుందో కూడా అర్థమవుతుంది కనుక నేను కాస్త లేట్ చేస్తున్నాను అనమాట. నాకు భయపడుతుందండి ఇట్లా అట్లా అనడం వల్ల. ఆయన కలుపుతూ ఉన్నాడు, కలపకపోతే గడ్డగట్టిపోతుంది. ఆయనకు తెలిసిన సూత్రం అది, నాకు కూడా అర్థమైపోయి గడ్డగట్టిపోతుంది. గడ్డగట్టినాక ఏమైపోతే ఇద్దరికి తెలిసిపోతే అంత అవుతుంది. కాబట్టి కలుపుకుంటూ ఏమైంది తాగండి తాగండి అంటున్నాడు. నేను ఎంత తొందరగా ఆయన పడతా ఉంటే నేను కూడా అంత లేట్ చేస్తూ ఉన్నాను, అది గడ్డగట్టాలని. కానీ లాస్ట్కు ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఏమంటే మంచి వాళ్ళు అంతా తాగిపోతారు, నువ్వు ఒక ఆడవాళ్ళు కదా భయపడుతున్నావు అన్నాడు. అబ్బా, మాటకు కొంచెం మనసు చెలించిపోయి, సరే ఇవ్వండి తాగుదాం, ఎట్లయితే ఏం పోయింది అనుకుని ఆయన తాగేసాను అనమాట. అంటే తాగేస్తే ఆ యొక్క మెడిసిన్ గింతే ఉంటుంది, పాలు గిన్నె అందులో పౌడర్ కలుపుతాడు కాబట్టి అది ఎంత పొడైతే మన పేగులోకి వెళ్తుందో, వెళ్ళిన మినిమం ఒక 2-3 నిమిషాలు 5 నిమిషాల లోపల అది ఎట్టెట్లా పేగుల పోటీ పోద్దో, వంక కానీ ఇట్లా తిరుక్కుంటూ పోద్దో అట్లనే గడ్డగట్టిపోద్ది. అది స్పాట్లో గడ్డగట్టిపోద్ది. బయట ఉన్నా కట్టేదే, కానీ మింగినా కనుక గడ్డగట్టడమే దాని నేచర్. అయితే ఈ గడ్డగట్టిన తర్వాత ఇక ఏం చెప్తుంది, అది మనకు సిగ్నల్ ఇస్తూ ఉంటుంది లోపల. మానవునికి కానీ ఏ జీవిగా కానీ తిన్న ఆహారము నిమిషాల మీద డైజెషన్ అవుతూ ఉంటుంది. కిందిది కొంచెం అరుగుదల స్టార్ట్ అవుతూ ఉంటుంది. దీని ప్రాసెస్ అరుగుదల స్టార్ట్ అవుతలేదు అని అంటే అది మనకు సిగ్నల్ ఇస్తుంది, ఇది అరుగుతలేదు, ఇది డేంజర్ మసాలాలు తిన్నావు, పొరపాటు చేసినావు అని మనకు సిగ్నల్ ఇస్తూ ఉంటారు అనమాట. ఆ సిగ్నల్ ఎలా ఉంటుందంటే వామిటింగ్ రావడం అనేది సిగ్నల్. ఇక మనకు స్టార్ట్ అయింది, సిగ్నల్ రావడం స్టార్ట్ అయింది, వామిటింగ్ చేయడమే, ఇంకా తప్పది మార్గంలే. వామ్మో ఇదేమో కథ అయిపోయాయి, ఇది ఎట్లా పోయిందో అట్లా గడ్డ కట్టినట్టే అని డౌట్ వచ్చేసింది. అయితే వేరే వాళ్ళైతే ఇలా తాగిపించి ఇట్లా వామిటింగ్ చేపిస్తారు. అక్కడనే వామిటింగ్ చేపిస్తే ఇంత పొడు ఒక పాములాగానో లేకపోతే ఏదో పిండితో తయారు చేసిన ముద్దలాగానో పడుతుంది అనమాట. ఇక మందు పడ్డదని చెప్తుంటారు. సరే, నేను యోగ సాధన కొంత నేర్చుకున్న అభ్యాసం ఉంది కనుక ఇక అక్కడి నుంచి ఎట్లయినా వామిటింగ్ వచ్చేటట్టు ఉందని అర్థం చేసుకొని అతని ఇంటికా నుంచి చెప్పాను అనమాట. 5 నిమిషాలు 10 నిమిషాలు అయిపోయింది, కొంచెం సమర్థించుకుంటూ పోయిన లోపల. ఆయన ఉద్దేశంలో 5 నిమిషాల్లో వామిటింగ్ చేసుకోవాలి, కానీ నేను 10 నిమిషాలు అయిపోయింది, వామిటింగ్ రాలే.
అయ్యో నీ ఏంటి నువ్వు వామిటింగ్ చేసుకోకపోతే మందు అటే అంటే నేను చెప్పినాను నాకున్న మందు అటే ఉంది నీ మందు అటే ఉంది అని అంటే ఆయన మళ్ళీ అమాసన రాండి నేను మళ్ళీ మందు పోస్తా ఆ మందు ఈ మందు రెండింటిని ఇస్తాను. సరే ఆయన నుంచి కాస్త కొంచెం దూరం వెళ్ళిపోయి కొంత దూరాన ఒకటికి ఇట్లా ఫుట్పాత్ కట్టింది సిమెంట్ది. మా దగ్గర ఉన్న అబ్బాయికి చెప్పాను 1 లీటర్ ఇంట్లో పోయి నీళ్ళు తీసుకురమ్మన్నారు. లీటర్ నీళ్ళు తాగేసి మొత్తం నేను వామిటింగ్ చేస్తే ఇంత పొడు పట్టిలాగేది నిల్వ పట్టిలాగా అలా ఉందన్నమాట. అంటే దీని అర్థం ఏంటంటే ప్రతి వ్యక్తి నాటు వైద్యం అంటేనే అలా డబ్బులు సంపాదించడానికి ప్రయత్నం చేసే ప్రక్రియ ఉంటుందన్నమాట. అంటే ఇట్లాంటి మెడిసిన్ ఇచ్చి మందు పడ్డది అని నమ్మేసి 4 పైసలు పొట్టబోసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. మీకు తెలిసింది ఏంటిది దీంట్లో మీకు అర్థమైంది ఏంటిది? నాటు వైద్యం చాలా అపాయకరము, దాన్ని మనం తొందరపడి నమ్మడానికి వీలు లేదు. ఈ మధ్యన అర్థమైంది కదా అండి. నాటు వైద్యము అపారమైన మోసమే ఉంటుంది, ఎక్కువ శాతం 99%. ఇక వేరే మార్గం లేదు. ఇట్లాంటి మెడిసిన్ నాకు ఒక 150 తెలుసు, కానీ ఇట్లాంటి వాటికి మీరు దూరంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా చెప్తున్నారు. ఓకేనా అండి. నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తుంటాను. మంచి మంచి వీడియోతో వస్తాను. ఒకవేళ దీంట్లో మీకు ఏమైనా అర్థమైతే నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి. మంచి అయినా పెట్టండి, చెడు అయినా పెట్టండి. మరీ చెడుగా పెట్టకండి, ఎందుకంటే మీకోసమే చెప్పాను కనుక, మీ పిల్లల కోసం మీ భవిష్యత్తు కోసం చెప్పాను కనుక మంచిగా ఉంటే పెట్టండి. మరి చండాలమైన కామెంట్స్ మాత్రం పెట్టకండి దయచేసి. ఓకేనండి. మంచి మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంటాను. ఓకే.